గురుగారు, హనుమంతుడు ఆకాశ మార్గాన సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. అవును. శ్రీరాముడు మాత్రం వంతెన నిర్మించుకొని లంకకు చేరాడు. ఎందుకు ఆకాశ మార్గాన వెళ్ళలేదు శ్రీరాముడు? శ్రీరాముడు తాను వ్యక్తత తెలిసిన నాటి నుండి చిట్ట చివరి దాకా ఒకే మాట చెప్పాడు. అహం మానుషమన్యే కేవల దశరథ పుత్రం. అహం మానుషమన్యే, నేను భగవంతుణ్ణి కానయ్యా, కేవలం మనిషిని. అందుకనే అనేకములైన కష్టాలు అనుభవించాడు. సీతమ్మ కనబడకపోతే, పసిపిల్లవాడు తల్లి కనబడకపోతే ఎట్లా వెతికాడు అట్లా వెతికాడు. కొమ్మను అడిగాడు, రెమ్మను అడిగాడు, పిందను అడిగాడు, ఆకులు కూడా వెనకకు తిప్పి చూశాడు సీతమ్మ ఉన్నదేమో. ఆకు వెనక సీతమ్మ దొరుకుతుందా? సీతమ్మ ప్రకృతి మాత కనుక ప్రకృతిలోనే ఉంటుంది కనుక ఆకు వెనక్కి తిప్పి చూశాడు. ఆయన దేవుడు కదా, ఎక్కడ ఉన్నదో తెలుసుకుని వెంటనే ఒక్కసారి ఇలా అని ఆ సీతమ్మను తీసుకురావచ్చు కదా. ఎందుకు తీసుకురాలేదు? ముందు ఆపరేషన్ అడగాలి. ఆయన వెతకటం ఏమిటి? ఆయనకి తెలియవచ్చు కదా. తులసీదాస రామాయణంలో ఒక కథ ఉన్నది. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది, మీరు రాముడు భగవంతుడు అని సేవిస్తున్నారు కదా, నిత్యము ఆరాధన చేస్తూ ఉంటారు, రామాయణ పారాయణ చేస్తూ ఉంటారు కదా, అటువంటిది ఆ రాముడు సామాన్యమైన మానవునిలాగా అలా ఏడుస్తాడేమిటి, భార్యను వెతుకుతాడేమిటి, ఎక్కడ భార్య ఉన్నదో తెలుసుకోలేడా దేవుడైనప్పుడు, అంత గొప్పవాడైనప్పుడు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఓ మంచి సమాధానం చెప్పాడు. ఆ సమాధానం మనకందరికీ అవసరం. ఏమని చెప్పాడు? నాకు భగవంతుని పట్ల విశ్వసించటమే తప్ప సందేహించటం తెలియదు అని చెప్పాడు. భగవంతుని పట్ల విశ్వాసం ఉండాలి కానీ సందేహం ఉండకూడదు. కాకపోతే కలి ప్రభావం చేత దేహం ఉన్నంత వరకు సందేహం తప్పదు. మనకు అనేక సందేహాలు వస్తూ ఉంటాయి. వెంటనే పరమేశ్వరుడు అన్నాడు, సందేహం నీకు కలిగింది కనుక నువ్వు వెళ్ళి పరీక్ష చేసుకో. పార్వతీదేవి సీతమ్మ రూపంలో భూమండలానికి వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆవిడ రామచంద్రుడు లక్ష్మణస్వామి వెతుకుతున్న ప్రాంతంలోనే ఓ చోట పుష్పాపచయం చేస్తూ నిలబడింది. ముందు లక్ష్మణుడు చూచాడు. అన్నా, సీతమ్మ ఇక్కడే ఉన్నది వదినమ్మ అన్నాడు. అవునా అన్నాడు. ఎందుకన్నాడు? ఉండదు అన్న సంగతి రాముడికి తెలుసు. తెలిసినప్పటికీ ఎందుకు అట్లా ఉన్నాడు అంటే కేవలం తాను మానవుడుగానే ఉండాలి అనుకున్నాడు. అందువల్లనే మానవుణ్ణే అని చెప్పాడు. కేవల దశరథ పుత్రం అహం మానుషమన్యే, అంతే. ఆ కారణం చేతనే ఆకాశంలో ఎగిరి వెళ్ళగలిగినా వెళ్ళలేదు. సేతుబంధనం చేస్తే కానీ వెళ్ళలేదు. దివ్యమైన శక్తులు కనుక చూపించినట్లయితే ఏమవుతాడు? ఇవాళ రోజున సామాన్యమైన మనిషే ఇలా అని ఏదో సృష్టిస్తే ఈయనే భగవంతుడని దాన్ని నమస్కారం చేస్తున్నాం మనం. కనుక అటువంటి ప్రమాదం ఉన్నది కనుక, ఆ విధంగా ఉండకూడదు కనుక ఆ విధంగా ప్రవర్తించాడు. ఎగిరి వెళ్ళలేదు. ఎందుకు ఉండకూడదు అని ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. తాను భగవంతుని వలెనే ఉండవచ్చు కదా, మానవుని వలెనే ఎందుకు ఉండాలి? రామాయణం మొత్తం ధార్మిక గ్రంథం. రాముని అవతార లక్షణం కేవలం రావణాసురుణ్ణి సంహరించడమే కాదు. మానవుడుగా పుట్టిన ప్రతి ఒక్కడు ఏ విధమైన ధర్మాన్ని అనుసరించాలి. తమ్ముని పట్ల అన్నగారు ఎలా ఉండాలి, భార్య పట్ల భర్త ఎలా ఉండాలి, భర్త పట్ల భార్య ఎలా ఉండాలి, అన్నగారి పట్ల తమ్ముడు ఎలా ఉండాలి, ప్రజల పట్ల రాజు ఎలా ఉండాలి, ఈ విధమైనటువంటి తల్లిని కొడుకు ఎలా చూడాలి, తండ్రి పట్ల కొడుకు ఎలా ఉండాలి, ఎన్ని రకాలైన మానవ ధర్మాలను తాను అనుసరించి మనకు చెప్పినటువంటి పాత్ర రామచంద్రుని పాత్ర. అలా చెప్పటం కోసం ఆయన మానవుడుగానే ఉండాలి. సామాన్యమైన మానవుడు కూడా ఇవన్నీ ఆచరించవచ్చు అని తెలుస్తుంది మనకు. అందువల్ల ఆయన మానవుడుగానే ఉన్నాడు. ఇంకా గొప్ప విశేషం ఏమంటే, ముందు వచ్చింది రామావతారం, తరువాత వచ్చింది కృష్ణావతారం. రాముడు కేవలం నేను మానవుణ్ణే అని చెప్పాడు. కృష్ణ పరమాత్మ నేనే భగవంతుణ్ణి అని చెప్పాడు. ఏమిటి విశేషం అంటే, మానవుడుగా ఉన్నటువంటి వాడు రాముడు ఆచరించినట్టుగా ధర్మాన్ని కనుక ఆచరించినట్లయితే తరువాతి జన్మలో ఈ మానవుడే
దేవుడు అవుతాడు, మాధవుడు అవుతాడు. రాముడు కృష్ణుడు ఎట్లా అయ్యాడో ఆ ధర్మాన్ని అనుసరిస్తే మానవుడు మాధవుడు అవుతాడు అని చెప్పటం ఆ 2 అవతారముల యొక్క రహస్యం. కనుక అతడు మానవుడుగానే ఉన్నాడు కనుక పైకి ఎగిరి వెళ్ళలేదు, వెళ్ళడు.